మండే రోజు మార్నింగ్ 7:00 అంతా దర్శనానికెళ్ళిపోయాము. 10 వరకు దర్శనం అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ చేసేసి మేమైతే 10:30కి బస్ స్టాప్‌కొచ్చాము. సో, ఇక్కడి నుంచి మేమైతే ఇప్పుడు తిరుమల వెళ్తున్నాము. అండ్ శ్రీకాళహస్తి టు తిరుమలకైతే ఇద్దరికి కలిపి రూ. 130 అయింది టికెట్ అయితే మాకు. మేము ఫైనల్‌గా తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. తిరుపతి బస్ స్టాప్ నుంచి మనకైతే శ్రీవారి మెట్లకి డైరెక్ట్ బసెస్ అయితే ఉండవు. అండ్ ఆల్సో షేరింగ్ ఆటోస్ కూడా చాలా తక్కువ. సో, మనం సెపరేట్‌గా ఆటో మాట్లాడుకుంటే అట్‌లీస్ట్ ఒక 300-400 తీసుకుంటారు. మేమైతే ఒక ఆటో బుక్ చేసుకున్నామనమాట. రూ. 60 అయింది మాకు తిరుమల రైల్వే స్టేషన్ దగ్గరికి. తిరుమల రైల్వే స్టేషన్ పక్కనే ఒక బస్ స్టాప్ ఉంది. మేమైతే అక్కడ వెయిట్ చేసాము. అక్కడి నుంచి మనకి ఫ్రీ బసెస్ ఇంకా నార్మల్ టికెట్ బసెస్ కూడా దొరుకుతాయి. అండ్ ఫ్రీ బసెస్ రావడానికైతే చాలా టైం పడతది. అది ఎప్పుడొస్తదో మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. సో, మేమైతే టికెట్ తీసుకొని శ్రీవారి మెట్లకెళ్ళాము. మేము బస్ ఎక్కే ముందయితే వాటర్ మిలన్ మాత్రమే తిన్నాము. ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు. బికాజ్ మనం నడిచేటప్పుడు మనకు ఆయాసం వస్తుంది గదా! సో, మేము మెట్లు మొత్తం ఎక్కిన తర్వాత పైకెళ్ళి ఫుడ్ తిందాం అనుకున్నాము. అండ్ మేము శ్రీవారి మెట్లకైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడే మనకి వెంకటేశ్వర స్వామి ఇలా పడుకున్నట్టు ఆయన ముక్కు, కళ్ళు, నోరు మొత్తం కనిపిస్తాయి. శ్రీవారి మెట్లకి మా ఇద్దరికైతే రూ. 80 అయింది టికెట్. మేమైతే శ్రీవారి మెట్ల దగ్గరికి రీచ్ అయిపోయాము. బై 1:00 మేము రీచ్ అయ్యాము. అండ్ ఇదే అన్నమాట ఫ్రీ బస్. మేము ఆల్రెడీ ఇక్కడికొచ్చే కంటే ముందే ఇక్కడ ఫ్రీ బస్ ఉంది. బెటర్ మీకు ఫ్రీ బస్ దొరికితే ఫ్రీ బస్‌లో వచ్చేయండి. అండ్ మనం ఇలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ మన బ్యాగ్స్ అన్ని చెక్ చేస్తారనమాట. లోపల ఏమేం థింగ్స్ ఉన్నాయో అవన్నీ స్కాన్ చేస్తారు గదా! అది మొత్తం అయిపోయిన తర్వాత మన బ్యాగ్స్‌కైతే ఇలా ఒక ట్యాగ్ ఏస్తారు. మనకు ఒక స్లిప్ ఇస్తారు. మనం పైకెళ్ళిన తర్వాత బ్యాగ్స్ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ శ్రీవారి మెట్ల మార్గం నుంచి స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ మనకి శ్రీవారి నామాలైతే ఉంటాయి. అండ్ మేము ఇక్కడ దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసైతే స్టార్ట్ అయిపోయాము. మేము సండే రోజుకి మాకొక టికెట్ ఇచ్చారు గదా! సో, ఇక్కడైతే మనము 1200 స్టెప్స్ ఎక్కిన తర్వాత అక్కడైతే టికెట్ స్కాన్ జేస్తారు. అండ్ టికెట్‌తో వెళ్ళే వాళ్ళైతే ఆ టికెట్ మర్చిపోకండి. అది ఖచ్చితంగా కంపల్సరీగా గావాలి. అండ్ నడక స్టార్ట్ చేసే ముందు చాలా మందైతే ఇక్కడే లంచ్ చేసేసి స్టార్ట్ చేస్తున్నారు. అలా స్టార్ట్ జేయడం వల్ల అయితే మనం ఎక్కువ దూరం నడవలేము. అండ్ మనకి మెట్ల మార్గంలో వాటర్ ట్యాప్స్ గూడా అవైలబుల్ ఉంటాయి వాటర్ తాగడం కోసం. ఫుడ్ ఫెసిలిటీస్ అయితే అలిపిరి మెట్లకు ఉన్నంత ఉండవు. బట్ అక్కడక్కడ మనకైతే లెమన్ వాటరు, ఫ్రూట్స్ అలాంటివి దొరుకుతాయి. ఎగ్జాక్ట్‌లీ 1:15కైతే ఇక్కడున్నాం మేము మొదటి మెట్టు దగ్గర. అండ్ మొత్తం స్టెప్స్ అయిపోయేసరికి ఏ టైం అయింది, ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్ బాయ్.